హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డోరీని చాలా సన్నగా ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే బ్యూటిఫుల్ ఫ్లవర్ లత్కన్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లత్కన్ని స్టిచ్ వేయడం కోసం ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని 2.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ 2.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే రౌండ్ షేప్లో మనకి క్లాత్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఒకే విడ్త్లో ఇలా ఒక క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే 4 క్లోత్స్ కావాలి రౌండ్ షేప్లో. అందువల్ల సేమ్ ఇలానే ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్ని సెట్ చేసుకొని ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 2 లేయర్స్ క్లాత్ వచ్చింది కదా, సేమ్ ఇలానే ఇంకొక 2 లేయర్స్ కావాలి. ఇది ఒక లత్కన్ కోసం. సెకండ్ లత్కన్ కోసం 2 లేయర్స్ క్లాత్ కావాలి. అందువల్ల క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఒకే సైజు అలాగే ఒకే విడ్త్లో ఉండేలా రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనకి 4 లేయర్స్ ఈ రౌండ్ షేప్లో క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాం. 2 లేయర్స్ వచ్చేసి ఒక లత్కన్కి, ఇంకొక 2 లేయర్స్ వచ్చేసి సెకండ్ లత్కన్ కోసం. చూసారా, ఇలా ఒకే విడ్త్లో ఉండేలా ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ 2.5 ఇంచెస్ విడ్త్, 2.5 ఇంచెస్ లాంగ్ ఉండేలా వైట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా 2 క్లోత్స్ కరెక్ట్గా ఒకే సైజులో ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. లత్కన్స్ కోసం 2 కలర్స్ ఆఫ్ క్లాత్స్ని తీసుకున్నాం కదా. నెక్స్ట్ డోరీ సన్నగా ఉండడం కోసం క్రాస్ పీస్ 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలా మనకి ఈ డోరీ ఎంత లాంగ్తో కావాలో అంత లాంగ్తో క్రాస్ పీస్ని తీసుకోవాలి. 1.5 ఇంచ్ విడ్త్తో ఇలా 2 లేయర్స్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఈ క్రాస్ పీస్ని ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డోరీ మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా, ఇక్కడ కొంచెం లాగినట్టుగా, క్రాస్ పీస్ కదా అందువల్ల కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఖర్చులు కొంచెం అటు ఇటు అయినా కూడా డోరీని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా అలా వస్తుందన్నమాట. అందువల్ల ఒకే విధంగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు సపోజ్ లూప్ టర్నర్ లేదనుకోండి, ఈ విధంగా మనం క్లాత్ని ఈజీగా బ్యాక్ సైడ్కి రెడీ చేసుకోవచ్చు. అంటే డోరీని ఈ విధంగా కూడా సన్నగా స్టిచ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నీడిల్తో ఒక 2 నాట్స్ వేసుకొని ఈ నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలా ఈ థ్రెడ్ హెల్ప్తో ఈజీగా ఈ డోరీని ఇలా సన్నగా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవచ్చు. చూసారా, లూప్ టర్నర్ లేని వాళ్ళు ఈ టిప్స్ని యూస్ చేసి ఈజీగా డోరీని చాలా సన్నగా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒక డోరీని చాలా సన్నగా రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇలానే సెకండ్ డోరీని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున లత్కన్స్ని స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ ఈ రౌండ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇలా 2 లేయర్స్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్తో ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్కి లీవ్ చేశాను కదా, అక్కడ స్టిచ్ వేయకూడదు, మిగిలినదంతా స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ మాత్రం ఓపెన్ ఇవ్వాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అలాగే ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ రఫ్ స్టిచ్ వేయలేదు అని అంటే క్లాత్ ఓపెన్ అయిపోతుంది. అందువల్ల రఫ్ స్టిచ్ వేసుకుంటూ కరెక్ట్గా మనం 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ అలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ అలాగే ఎండ్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. థ్రెడ్స్ని కట్ చేసుకొని సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చును లీవ్ చేసాం కదా, ఆ స్టిచ్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంతో టక్స్ని ఇచ్చాము అంటే ఈ క్లాత్ ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ సిజర్స్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఇలా రైట్ సైడ్కి క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పై వైపున ఈ రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం 2 క్లోత్స్కి పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ లత్కన్ని పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి చిన్న కట్ ఇవ్వాలి. చూసారా, ఇలా సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి చిన్న కట్ అనేది ఇస్తే ఇలా స్మాల్ హోల్ అనేది వస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఈ హోల్ దగ్గర మనం ముందుగా రెడీ చేసుకున్న డోరీని ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్
క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా డోరీని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1/4 ఇంచ్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇంకొక సైడ్కి ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇలానే 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా, నెక్స్ట్ ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా అనమాట ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఇంకొక దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇంకొక సైడ్కి కూడా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. అంటే 4 సైడ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే ఫ్లవర్ షేప్లో లత్కన్ అనేది చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. చూసారా, చాలా నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా ఇలా బ్యూటిఫుల్ లత్కన్ అయితే రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ వైట్ కలర్ క్లాత్ని తీసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ విడ్త్ 2.5 ఇంచెస్ లాంగ్ ఉండేలా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకున్నాము అంటే ఇలా బ్యూటిఫుల్గా లత్కన్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ ఇలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని మనం మామూలుగా స్టిచ్ వేస్తాం కదా లత్కన్ని, సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్లవర్ లత్కన్ చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. చూసారా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ క్లాత్ని కూడా కట్ చేసుకొని ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకున్నాము అంటే ఇలా లత్కన్ అనేది బ్యూటిఫుల్గా రెడీ అవుతుంది. చూసారా, 2 లత్కన్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేసాము అంటే బ్యూటిఫుల్గా డ్రెస్కి ఈ లత్కన్ అనేది సింపుల్గా తక్కువ క్లాత్లోనే మనం చాలా ఈజీగా ఇలాంటి ఫ్యాబ్రిక్ ఫ్లవర్ లత్కన్స్ని రెడీ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ లత్కన్ని యాడ్ చేసిన తర్వాత డ్రెస్ లుక్కే మారిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.